జపాన్లోని ఫూజీ పర్వతం పశ్చిమ భాగంలో విస్తరించిన ఆఓకి గెహ్రా అరణ్యాన్ని ప్రపంచం సైలెంట్ ఫారెస్ట్, ది సీ ఆఫ్ ట్రీస్ అని పిలుస్తుంది. బయటకు ఇది సాధారణ అరణ్యంలా కనిపించినా లోపలికి వెళ్ళినప్పుడు పూర్తిగా వేరే ప్రపంచం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆఓకి గెహ్రా ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే గాలి చప్పుళ్ళు వినిపించవు, పక్షుల శబ్దం అరుదు, అడుగుల ప్రతిధ్వనులు కూడా మాయమవుతాయి. అడవిలో అంతగా సాంద్రంగా ఉన్న చెట్లు బయట శబ్దాలు లోపలికి రావు. అదే ఈ అడవిని భయంకరంగా, రహస్యంగా చూపించే ప్రధాన కారణం. ఆఓకి గెహ్రా అడవిలో చాలా మంది దారి తప్పిపోతారు. కారణం మ్యాగ్నెటిక్ రాళ్ళు, వాటినే లావా రాళ్ళు అని కూడా అంటారు. పూర్వం ఫూజీ పర్వతం నుంచి వచ్చిన లావా ఈ ప్రాంతాన్ని కప్పేసింది. ఆ లావాలో ఉండే ఇనుము కారణంగా క్యాంపస్ దారిని తప్పుగా చూపుతుంది. అందుకే ఈ అడవిని దారి తప్పించే అరణ్యమని కూడా అంటారు. పురాతన జపాన్ కథల్లో ఆఓకి గెహ్రాను యూరే అనే ఆత్మలు తిరిగే ప్రదేశంగా వర్ణించారు. జపాన్ సంస్కృతిలో ఆత్మలు అడవులను కాపాడతాయనే నమ్మకం ఉంది. ఇక్కడ ఇరుకైన దారుల్లో కనిపించే విచిత్రమైన నిశ్శబ్దం ఈ పురాణాలకు మరింత బలం చేకూరుస్తాయి. హైకింగ్ కు వచ్చే అనేక మంది దారి తప్పకుండా ఉండడానికి రంగురంగుల రిబ్బన్లను చెట్లకు కడతారు, ప్లాస్టిక్ టేపులు లాగుతారు, కొందరు చాక్తో రాళ్ల మీద గుర్తులు వేస్తారు. అడవిలో లోతుగా ప్రయాణించే కొద్దీ ఈ గుర్తులు అకస్మాత్తుగా మాయమవడం లేదా పూర్తిగా కనిపించకపోవడం చాలా మంది ప్రయాణికులను భయపెడుతుంది. ఆఓకి గెహ్రా అడవి గురించి వచ్చిన భయంకరమైన పేరు కారణంగా జపాన్ ప్రభుత్వం కొన్ని దారుల దగ్గర ప్రత్యేక బోర్డులు పెట్టింది. వాటిలో కొన్ని మీ జీవితం విలువైనది, మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి అని ఉంటుంది. ఈ బోర్డులు ఈ ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెచ్చాయి. అడవిలోని ఆకుపచ్చ పచ్చదనం, మబ్బు మూసుకుంటున్న ఉదయం, దారులపై కప్పుకున్న శైవాలు, ఇవన్నీ ఆఓకి గెహ్రాని ఒక అద్భుతమైన ఫోటోగ్రఫీ స్వర్గంలా మారుస్తాయి. అయితే అదే సమయంలో ఈ ప్రదేశం పుట్టించింది నిశ్శబ్ద భయం, తెలియని దారుల రహస్యం, పురాణాల్లోని ఆత్మకథలు. ఈ మూడింటిని సమ్మిళితం ఈ ప్రదేశాన్ని ప్రపంచంలోని అత్యంత మర్మమైన అడవుల్లో ఒకటిగా మార్చింది. చాలామంది హైకర్లు చెప్పే సాధారణ అనుభవాలు అడవిలోకి వెళ్తున్న కొద్దీ ఎండమావి మాయమైనట్టు అనిపిస్తుంది అని, పక్షులు చాలా అరుదుగా కనిపిస్తాయని, ఒకే దారి వెళ్ళి తిరిగి రాగానే చెట్లు, దారి అన్నీ మారిపోయినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ ఆఓకి గెహ్రా యొక్క మర్మాన్ని మరింత పెంచేవిగా ఉన్నాయి. ఆఓకి గెహ్రా ఒక అద్భుతమైన కానీ ఒకేసారి భయంకరమైన ప్రదేశం. ఈ అడవిలో ప్రకృతి పూర్తి నిశ్శబ్దాన్ని సృష్టించగా మనుషులు దానికి మర్మకథలను జోడించారు. అందం, రహస్యం, నిశ్శబ్దం అన్నీ కలిపితే ఆఓకి గెహ్రా. జపాన్లోని అత్యంత మాంత్రిక అరణ్యాల్లో ఇది ఒకటి.